కమలం పార్టీలో ఎమ్మెల్యే ఎన్నికలు కొత్త పంచాయతీ పెట్టాయి. త్వరలో జరగనున్న పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన లీడర్లు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది బీజేపీ. అయితే టికెట్ రాని నేతలు రెబెల్గా పోటీ చేస్తామని ప్రకటించడంతో కమలం పార్టీలో కలవరం మొదలైంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. అందరికంటే ముందే అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేసింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత అంజిరెడ్డిని ఎంపిక చేసింది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యాసంస్థ అధినేత మల్క కొమరయ్య పేరు ప్రకటించింది. పండుగ ముందే అభ్యర్థులను ఖరారు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపే ప్రయత్నం చేసింది. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో 2 స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ సవాల్గా తీసుకుంది. ఇక్కడ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి పట్టుంది. దీంతో పాటు పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉండటం కలిసి వస్తుందని నమ్మకంగా ఉంది బీజేపీ. వ్యూహాత్మకంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరిని, బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరికి అభ్యర్థులుగా ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టును పెంచుకుంటూ వస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా బీజేపీలో ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారు అభ్యర్థులు. అయితే టికెట్ రాకపోవడంతో కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోలేదని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ పెద్దలు. టికెట్ తమకే వస్తుందని కరీంనగర్ జిల్లా బీజేపీ సీనియర్ నేత పోల్సాని సుగుణాకర్ రావు, మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ ముందే ప్రచారం మొదలుపెట్టారు. టికెట్ రాకపోవడంతో సుగుణాకర్ రావు పార్టీ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 45 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న తనకు బహుమానం ఇదేనా అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తనకు ప్రాణహాని ఉన్నప్పటికీ భయపడకుండా పార్టీ కోసం పనిచేశానన్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ టికెట్ ఆశించిన సాయిరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇప్పటికే ప్రచారం చేస్తుండటంతో పార్టీ నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీకి రెబెల్స్ బెడద తప్పేలా లేదన్న చర్చ జరుగుతోంది.